హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టు ఇంగ్లీష్ కాన్వర్సేషన్. ఈరోజు మన టాపిక్ హ్యాడ్ బీన్. హ్యావ్కి పాస్ట్ ఫామ్ హ్యాడ్. హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్. హ్యావ్ అంటే కలిగి ఉండడం అని అర్థం వస్తుంది. హ్యాడ్ బీన్ అంటే ఉండేది, ఉండెను అని అర్థం వస్తుంది. ఇక ఈరోజు దీనితో కాన్వర్సేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ కావ్య అంటుంది, నువ్వు ఆ ల్యాప్టాప్ ఎప్పుడు కొన్నావు? దానికి లత రిప్లై ఇస్తుంది, నిన్న. నేను దాన్ని ఎప్పటి నుంచో కొనాలి అని అనుకుంటున్నాను. కావ్య, నువ్వు కొత్త మొబైల్ కూడా కొన్నావా? లత దానికి రిప్లై, అది మా అక్కది. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ తెలుగు నుంచి ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కావ్య, వెన్ డిడ్ యూ బై దట్ ల్యాప్టాప్? దీనికి లత రిప్లై ఇస్తుంది, ఎస్టర్డే. ఐ హ్యాడ్ బీన్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. కావ్య అడుగుతుంది, హ్యావ్ యూ పర్చేస్డ్ న్యూ మొబైల్ టు? దానికి లత రిప్లై ఇస్తుంది, దట్స్ ఫర్ మై సిస్టర్. అది మా అక్క కోసం అని అర్థం. మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాం. కావ్య, మీ అక్క ఇప్పుడు ఎక్కడ ఉంది? లత, తను ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉంటుంది. కావ్య, తను చెన్నైలో పనిచేస్తుంది అనుకుంటాను. లత, నువ్వు కరెక్టే, తను పెళ్ళి కాకముందు అక్కడ పనిచేసేది. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ చూద్దాం. కావ్య, వేర్ ఈజ్ యువర్ సిస్టర్ నౌ? లత, షీ ఈజ్ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ. కావ్య, ఐ థింక్ షీ యూజ్డ్ టు వర్క్ ఇన్ చెన్నై. లత, యు ఆర్ రైట్, షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ TCS బిఫోర్ షీ గాట్ మ్యారీడ్. ఇక్కడ మనం హ్యాడ్ బీన్ యూసేజ్ని చూసాం కదా. మరికొన్ని సెంటెన్సెస్ కూడా చూద్దాం. అతడు డివైడర్ను ఢీకొట్టినప్పటికీ 120 స్పీడ్తో నడుపుతున్నాడు. అతనికి నొప్పి వచ్చినప్పుడు నడుస్తూ ఉన్నాడు. రవి పెళ్ళి అయ్యేంత వరకు ఇక్కడే ఉండేవాడు. నాకు యాక్సిడెంట్ అయ్యేంత వరకు నేను క్రికెట్ బాగా ఆడేవాడిని. దీనికి ఇంగ్లీష్లో కాన్వర్సేషన్, హీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఎట్ 120 km/h when he hit divider. He had been walking when he felt the pain. Ravi had been staying here before he got married. I had been playing cricket before I met with an accident. ఈ విధంగా మనం హ్యాడ్ బీన్ని యూస్ చేస్తూ ఇలా మనం తెలుగు టు ఇంగ్లీష్ కాన్వర్సేషన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మరికొన్ని సెంటెన్సెస్ని చూద్దాం. నేను ఆవిడ వచ్చేటప్పటికి అక్కడ గంట సేపు వెయిట్ చేస్తూ ఉన్నాను. టీచర్ రాకముందు వాళ్ళు దాదాపు గంట సేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. మనీ కింద కూర్చోవాలి అనుకున్నాడు, ఎందుకంటే రోజంతా వర్క్లో నిలబడి ఉన్నాడు. జానీ అలసిపోయాడు, ఎందుకంటే జాగింగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో చూద్దాం. I had been waiting there for more than an hour when she arrived. They had been talking for over an hour before the teacher arrived. Mani wanted to sit down because he had been standing all day at work. Lastly, Johnny was tired because he had been jogging. ఇలా హ్యాడ్ బీన్ యూసేజ్ని మనం చూసాం కదా. మరి ఈరోజుటి ఎపిసోడ్లో వొకాబులరీని చూద్దాం. ఫస్ట్ వన్, బఫూనరీ అంటే ఫూలిష్ బిహేవియర్, పిచ్చి ప్రవర్తన, దీనికి తెలుగులో అర్థం. రెండవది క్యాటస్ట్రోఫిక్ అంటే రిలేటింగ్ టు ఎక్స్ట్రీమ్ మిస్ఫార్చ్యూన్, అంటే ఆపద విపత్తు అంటాం కదా, అది దాని మీనింగ్. మూడవది సెన్షోర్ అంటే టు ఫైండ్ ఫాల్ట్ విత్, అంటే నింద వేయడం. సెన్షూర్ అంటే నింద అని అర్థం. నాలుగవది సివిలిటీ అంటే పొలైట్నెస్, అంటే మర్యాదగా ఉండడం. సివిలిటీ అంటే మర్యాద అని అర్థం. ఐదవది క్లెయిర్వోయన్స్, దీనికి దివ్య దృష్టి అని అర్థం వస్తుంది. ఎబిలిటీ టు సీ థింగ్స్ బియాండ్ ఆర్డినరీ పర్సెప్షన్, అంటే మనకి సాధారణ అవగాహనకు మించిన విషయాలను
చూడగల సామర్థ్యం అని ఈ సెంటెన్స్ అర్థం వస్తుంది. మరి ఈరోజుటి ఎపిసోడ్లో ఇడియమ్స్ ఏంటో చూద్దాం. ఇడియమ్స్ని డైలీ ప్రాక్టీస్ చేయండి. మీరు వాడే ఇంగ్లీష్లోని మ్యాక్సిమం యూస్ చేయడానికి ప్రయత్నించండి. అది చాలా బాగుంటుంది. ఫస్ట్ వన్, నిప్ ఇన్ ద బర్డ్ అంటే టు డిస్ట్రాయ్ ఇన్ ద వెరీ బిగినింగ్, అంటే ఆదిలోనే అంతం చేయడం, అంటే స్టార్టింగ్లోనే డిస్ట్రాయ్ చేయడం అని అర్థం వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఒక సెంటెన్స్ చూద్దాం. ది ఈవిల్స్ ఆఫ్ ద సొసైటీ మస్ట్ బీ నిప్డ్ ఇన్ ద బర్డ్ అంటే మన సంఘంలో ఉన్న చెడును ఆదిలోనే అంతం చేయాలని, స్టార్టింగ్లోనే డిస్ట్రాయ్ చేయాలని దీని అర్థం. రెండవది, నాట్ వర్త్ వన్స్ సాల్ట్ అంటే నాట్ డిజర్వింగ్, అర్హత లేకపోవడం. దీనికి ఎగ్జాంపుల్, వీ షుడ్ నాట్ హెల్ప్ ద పర్సన్స్ హూ ఆర్ నాట్ వర్త్ దేర్ సాల్ట్ అంటే అర్హత లేని వాళ్ళకి సహాయం చేయడం వృధా అని దీని మీనింగ్. మూడవది, ఆఫ్ హ్యాండ్ అంటే వితౌట్ ప్రిపరేషన్, అంటే ఏది ప్రిపేర్ అవ్వకుండా, తయారు లేకుండా ఉండడం. దీనికి సెంటెన్స్, ఐఎమ్ వెరీ పూర్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ హ్యాండ్ అంటే దీని అర్థం, ఇంగ్లీష్ గ్రామర్లో నేను చాలా పూర్గా ఉండడం చేత నేను అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేను, ప్రిపరేషన్ లేకపోవడం చేత నేను ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయాను అని దీని అర్థం. చూసారు కదా వ్యూయర్స్, ఈరోజు ఎపిసోడ్లో మనం చెప్పిన కాన్సెప్ట్ హ్యాడ్ బిన్. మీరు ప్రతి సెంటెన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి, మరియు వొకాబులరీ, ఇడియమ్స్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. వ్యూయర్స్, మీకు గనుక మన తెలుగు టు ఇంగ్లీష్ కాన్వర్సేషన్ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ ఛానల్ని మీకు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు గుడ్ బై, టేక్ కేర్. మీ ప్రదీప్.